ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు, దావకాల మంత్రి దామోదర రాజనరసింహ సారు మంచిర్యాలలో మీటింగ్కు పోతే ఎక్కువ పబ్లిక్ రాలేదట. మంత్రులు మాట్లాడుతుంటేనే నడిమిట్లనే అంతా వెళ్ళిపోయిర్రట. వచ్చినోళ్ళు వచ్చిండ్రు, సమావేశం మొత్తం అయిపోయినాక పోవాలి, లేకుంటే మొత్తమే రాకుండా ఉండాలి. కానీ వచ్చి మరిపోడు ఏందో అరుచుకుందాం పారి. అటు మంత్రి శ్రీధర్ బాబు సార్ కూడా మైకు పట్టి మాట్లాడుతుండగానే ఇటు పబ్లిక్ అంతా తోబబట్టి మీటింగ్ల నడమలకే బయటకు పోతుర్రు. వేసిన కుర్చీలు ఎట్లున్నాయో అట్లనే ఖాళీగా ఉన్నాయి తప్పితే సగం మంది కూడా చక్కగా లేరు. అయ్యా మరి మంచిర్యాల చేయి పార్టీ చిన్న లీడర్లు చుట్టుముట్టు ఊర్లున్న అమ్మలక్కలను కైకిలు పోకుండా కైకిలిచ్చి ఇటే పట్టుకరాలేదు కదా. కైకిలు ఇచ్చిన వాళ్ళు అయితే కూసోమన్న తావుల కూసుంటారు, నిలబడమన్న తావుల నిలబడే ఉంటారు. వీళ్ళు ఆ బాపతులు కాదేమో. మన వరంగల్లో పెట్టిన సీఎం సార్ మీటింగ్ కు చాలా మందినే దోల్కపోయినరు. మరి ఇప్పుడు మంత్రులు వాళ్ళ జిల్లాల మీటింగులు పెడుతుంటే హాజరుపడ్డ ప్రజలు ఎందుకు లేచిపోతుర్రో. మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు స్పీచ్ నచ్చకనా? మీ చేయి సర్కారుల పరితానం తెలివందా? పాడిందే పాట ఏమో పాట అన్నట్టు చెప్పిందే చెప్పుకుంటా పొద్దుపోతారు. ఆ మాటలతోనే మీకు పొద్దుపోతుందేమో కానీ మాకు మాత్రము ఇని కుసుండి యాస్టకొచ్చినట్టు అవుతుందానికి ఇట్లా వెళ్ళిపోయినరా. గెలిచిన 3 నెలలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిర్రు. ఏలుబడిలకు వచ్చి ఏడాది దగ్గర పడ్డ ఇచ్చిన హామీలు నెరవేర్చే శాతనైతలేదు. కానీ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకాన్ని ఖర్చు పెట్టుకుంటా మంత్రులు ఇట్లా మీటింగులు, సమావేశాలు, సభలు పెట్టుకుంటా పొద్దుబోవుడేందో, జనం పైసన దండగ చేసుడేందో అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.